హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా ఇంట్లోనే ఈజీగా ఇవాల్టి వీడియోలో చూసేయండి. 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే 2 కప్స్ తీసుకోండి. 1 కప్పు తీసుకున్న తర్వాత ఇందులో మొత్తం ఉండలు లేకుండా చూసుకోవాలి. ఏం లేకుండా చూసుకొని తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ ఫస్ట్ వేళ్లతోటే కలుపుకోవాలి. ఇలా మొత్తం వేళ్లతో తిప్పుతూ చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కలిపే వాళ్ళైతే తొందరగా కలవదు. అది కొంచెం మెల్లిమెల్లిగా ఇలా నేను చెప్పినట్టు కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేయాలి. మీ దగ్గర నెయ్యి లేకుంటే కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఇలా మొత్తం కొంచెం పోసుకున్న తర్వాత నెయ్యిని పైన ఈ ఒక ముద్దని రాగి ముద్దని తీసుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా చపాతీని ఎలా చేస్తామో అలా రౌండ్ షేప్ లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అది మొత్తం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. కావాలంటే ఇంకా కొద్దిగా పైనుండి నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ పోసుకోండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చుట్టూ కాలనియాలి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం కాలనిచ్చి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత పిండి ఉంటే అన్ని చపాతీలాగా చేసుకొని కాల్చుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని మనం 1/2 కప్పు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది. తర్వాత 1 కప్పు పల్లీల్ని తీసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో వీటిని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఎక్కువ మాడకుండా ఇలా దూరగా ఫ్రై చేసుకోండి. దీనికి ఆయిల్ అవసరం లేదు. ఇలా మామూలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇవి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మొత్తం మనం తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే గ్యాస్ ఎక్కువ పెట్టేసి దాన్ని తిప్పకుంటే మొత్తం మాడిపోతుంది. కాబట్టి వీటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ కాలకుండా లైట్ గా కాలనియాలి. ఇలా మొత్తం ప్రిపేర్ అయిన పల్లీల్ని మనం పొట్టు లేకుండా ఇలా చేసుకోవాలి. మొత్తం పొట్టు తీసేసి ఆ పల్లీల్ని ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ లో తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పొడి చేసుకోవాలి. ఓన్లీ పల్లీలనే ఇలా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసుకున్న రాగి చపాతీలని ముక్కలుగా మొత్తం ఇలా తుంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో దీన్ని కూడా వేసేసి ఇందులోనే మనం ఫస్ట్ పక్కకు తీసుకున్న బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి రెండు కలిపి మిక్సీ పట్టేయాలి. ఇలా మొత్తం అన్ని వేసుకొని తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పట్టిన పల్లి పొడిలో ఇప్పుడు పట్టిన బెల్లాన్ని ఈ మొత్తం కలిపిన తురుమును మూడింటిని కలిపేయాలిగా. కలిపేసి లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొడి బెల్లం వేస్తే ఆ పొడి బెల్లం తోటి ఇది ఎక్కువ కలవకపోతే కొద్దిగా నెయ్యి పైన పోసుకొని ప్రిపేర్ చేసుకోండి. నాకు నెయ్యి అవసరం లేదు, ఎందుకంటే అది నేను బెల్లం పెట్టింది కొద్దిగా లైట్ గా వాటరీగా ఉంది కాబట్టి ఇందులో మొత్తం కలిసిపోతుంది అది. ఇలా మొత్తం 3 కలిపేసి కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఒకవేళ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకొని మొత్తం లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి తిని. ఇది చాలా బాగుంటుంది. దీనివల్ల అయితే చాలా ప్రోటీన్స్ వస్తాయి. పల్లీలు మనకు ప్రోటీన్ ఫుడ్డే. అండ్ రాగి పిండి కూడా చాలా బాగా బలం వస్తుంది మనకి. డైలీ అంటే మనం రాగి మాల్ట్ అన్నా తీసుకోవచ్చు. దీనివల్ల చాలా బలం ఉంటుంది. ఆడవాళ్లకు, చిన్న పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. నీరసంగా ఉన్న వాళ్ళైతే దీన్ని తినొచ్చు. డైలీ ఒకసారి ఒక్కటన్నా తినండి. దీన్ని మనం చిన్నపిల్లలు లంచ్ బాక్స్ లోకి పెట్టేస్తే ఒక్కటన్నా ఒక లడ్డు పెట్టేస్తే వాళ్ళకు బలం ఉంటుంది. అండ్ ఒక్కసారి ట్రై చేయండి దీన్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.